సంక్రాంతి స్వాగతం. ఎప్పట్లాగే పెద్ద పండుగ వచ్చింది. భోగి మంటలు లేవు, సన్నాయి సందళ్ళు లేవు, హరిదాసులు లేరు, పిట్టల దొరలు రాలేదు అంటూ చెప్పడం ప్రారంభించాను. ఇంతలో మా అబ్బాయి నానా నానా అంటూ వచ్చాడు. మా నాన్నగారి పేరు పెట్టానని మా అబ్బాయిని నాన్న అని పిలుస్తాను. అప్పుడు వాడికి నేను కొడుకుని కాబట్టి నా పేరు నాగేశ్వరరావు నవడూరిని కుదించి నానా నానా అని పిలుస్తాడు. వస్తూనే అన్నాడు, భోగి మంటలు, సన్నాయిలు, గంగిరెద్దులు, హరిదాసులు అందరూ ఉన్నారు నానా. నానా వాట్సాప్ వీడియో మెసేజ్లో. నిజమే అనిపించింది. అవన్నీ ఇప్పుడు చరవాణి సందేశాల్లోనే మిగిలిపోయాయని, ఈ కాలం పిల్లలు ప్రత్యక్షంగా చూడలేరని. ఆత్మీయతలు లేవు, అనుబంధాలు లేవు, రాకపోకలు లేవు, పలకరింపులు లేవు, పండగ సందడే లేదు. మళ్ళీ మొదలెట్టాను నేను. పాప పాప అంటూ మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయికి అమ్మ పేరు కలిపాన్ని అమ్మ అని పిలుస్తాను. అందుకే మా పాప నన్ను పాప అని పిలుస్తుంది. పాప కాఫీ కావాలా? స్వీట్ తిన్నాక కాఫీ తాగచ్చా? స్వీటు హాటు కలిపి తిన్నాక కాఫీ తాగితే బాగుంటుందా? అత్తయ్య వాళ్ళు ఈ మధ్యలో వస్తారా? మనం అంతా విమానంలో ఊరెళ్ళొచ్చా? ప్రశ్న పుట్టాకే మా పాప పుట్టింది. పండుగ సందడి మొదలైందా అనిపించింది. కానీ తడిసి మోపడే ఖర్చుల మాట ఏమిటి? పండుగలు లేవు, పబ్బాలు లేవు, చరవాణి సందేశాలు తప్ప మధుర వచనాలు లేవు, ముఖాముఖి సందర్శనలు లేవు. మళ్ళీ నా స్వాగతం మొదలైంది. రాజా రాజా అంటూ పిలిచే అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ముద్దు పేరుకి అర్థం స్ఫురించింది నాకు. ఆఫీస్ నుంచి అర్ధరాత్రి వస్తుంటే రా రా అనేది మా అమ్మ. ఉదయాన్నే భుజాన సంచి తగిలించుకుని బయలుదేరితే జా జా అనేవారు నాన్న. ఆ రకంగా రావడానికి జావడానికి అలవాటు పడినవాడే రాజా అని అర్థమైంది. ఏదైతేనే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మళ్ళీ వచ్చాయి. జీవితంలో కొత్త కాంతులు తీసుకొచ్చాయి. పెద్దల ఆశీర్వచనాలు మనకుంటే జీవితం ఎప్పుడూ ఆనందమే అంటూ చెప్పడం ప్రారంభించారు నా భార్య, మా అత్తగారు. నిజమే, జీవితానికి కావాల్సింది పెద్దల ఆశీర్వచనాలు, పిల్లల ఆనందాలు. అందుకే ఆశీర్వచనాలు అందుకుందాం, ఆనందంగా గడుపుతాం, పండగ శుభాకాంక్షలు పంచుకుందాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో మీ NDSV నాగేశ్వరరావు.